ఓం నమ శివాయ. జై వారాహి మాతాయ నమః. మార్చి 19వ తారీఖు ఉగాది. పరాభవ నామ సంవత్సరం పేరుతో మనకి పరిచయం కాబోతుంది. చాలా మంది పరాభవ అంటే అవమానాలు ఎదురవుతాయి, పేరులోనే ఉన్నది పరాభవం అనుకుంటారు. నిజానికి పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవాలు అధికంగా ఉన్నాయి అని కాదు. పరాభవ దీని అర్థం ఏమిటంటే పరా అంటే పరాబట్టారిక, భవ అంటే సాక్షాత్తు భవుడు పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు సామరస్య స్వరూపముతో తమ బిడ్డలు రక్షిస్తారు అని అర్థం. చాలా మంది ఈ సంవత్సరం పేరు విని భయపడుతున్నారు. పెద్దవాళ్లు ఏం చెప్తున్నారు అంటే భయపడవలసిన అవసరం లేదు. పార్వతీ పరమేశ్వరుణ్ణి భక్తితో కొలుద్దాం, సత్య ధర్మ భక్తి మార్గంలో జీవిద్దాం. అమ్మవారి అయ్యవారి రక్షణ పొందడం కోసం, సకల శుభాల కోసం, ప్రశాంతత జీవనం కోసం పండితులు లోతుగా దీని అర్థం తెలుసుకుని మనందరికీ తెలియజేసిన విషయం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. జై వారాహి.